తెలంగాణ రాష్ట్ర రైతన్నలందరికీ ఒక మంచి ముచ్చట చెప్పాలి. అలా అంటే చెప్పేతందుకు వాళ్ళకి సిగ్గులేదు కానీ మరి నాకన్నా ఉండాలి కదా, అందుకే నేను వివరంగా చెప్తా చూడరా. యూరియా యాప్ ఎలా ఉంది? రైతు నేస్తం ప్రోగ్రాంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నట, తుస్సు 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 లెక్కుంది. తుస్సుబుడ్డి తెలుసానే నీకు? అంటే చిన్నప్పుడు పటాకాయలు పేల్చినావా? ఏ తుస్సుబుడ్డి రాయి పేల్తలేదు అంటారు. సో నువ్వు తెచ్చిన యూరియా యాప్ కూడా తుస్సుబుడ్డే, ఫెల్లే. జనంలా దానికి తుప్ప తుప్ప ఉంచిర్రు. రైతాంగం అయితే 7 దోశలో మన్నెత్తి పోసిర్రు నీ యూరియా యాప్ని. తుమ్మల నాగేశ్వరరావు అన్న రివ్యూ కావాలి కదా, ఫీడ్బ్యాక్ నేను ఇస్తాను. నా ఫీడ్బ్యాక్ తీసుకో. నా ఫీడ్బ్యాక్ ఆధారంగా ఏమైనా మారితే మంచిదే కదా, నీకు మార్పు రాదు, అది వేరే విషయం. సో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలువురు రైతులతో ముఖాముఖిగా మాట్లాడినట. యూరియా యాప్ అమలుపై అడిగి తెలుసుకున్నట. యాప్ ద్వారా ఎరువుల సరఫరా పారదర్శకంగా సులభంగా ఉందని రైతులు తెలపడంతో సిగ్గి లజ్జ లేకుండా ఈ లత్కోరు దిశ పత్రిక రాసింది అని మరి చెప్పదలుచుకుని ఏడ చెప్పిర్రా రైతులు చెప్పురా. చలో తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణలో ఏ పిఎస్సిఎస్ సెంటర్ కాడికి వచ్చినా ఛాలెంజ్ చేస్తున్నారు. తెలంగాణ రైతాంగం తరఫున రైతు బిడ్డగా ఛాలెంజ్ చేస్తున్నా. ఏడికంటే అడిగిపోతుంది తెలంగాణలో నీ సొంత నియోజకవర్గానికైనా ఓకే. యూరియా యాప్ బాగుందని నడి బజార్లో మా మీడియా ఛానల్ అందరు తీసుకొచ్చి మైకి పెట్టి మేము మాట్లాడిపిస్తాం. నీ దమ్ముంటే సవాళ్ళు స్వీకరించు. సిగ్గులేకపోయానేమో మీకు. 7 దోశలో మన్నెత్తి పోస్తున్నారు, కన్నమ్మ బాధలు పడుతున్నారు రైతులు. బాగుంది యూరియా యాప్ అని చెప్పిర్రట. నువ్వైతే ఉంచపాయి కదా మిమ్మల్ని ఎత్నం ఉంచుతానన్నా మీకు సిగ్గు వస్తుందో రాదు, చెప్తే ఎట్టా వస్తలేదు కాదు, ఇది కల్పితం. సో మంత్రి రైతులు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేసింది అంటున్నా. బా ఇంత మంచి యాప్ తెచ్చిందా? ఇక ఏంది, ఒక యూరియా బస్తా కోసం అంటే ఒక రైతు 90 కిలోమీటర్లనే పోవాలట. అంత మంచి యాప్ అది. ఒక యూరియా బస్తా కోసం రైతు ఒకటే జిల్లాలో, ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఆలేరులో ఒక బస్తా ఉంది. రైతుకు దేవరకొండలో కావాలి ఆ బస్తా. దేవరకొండ నుంచి ఆలేరుకు 100 పైన వస్తుంది. అయినా సరే ఆడికి పోయి తీసుకొచ్చుకోవాలి. అది మన సార్ గారు తెచ్చిన పత్తిత్తు యాపు. బా మరి అనంతరం మినిస్టర్ మాట్లాడుతూ రైతు నేస్తం కార్యక్రమంలో రైతుల అవసరాల మేరకు అంశాలను ముందుగానే నిర్ణయించాలని అధికారులు సూచించిందంట. రైతుల హాజరు పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని, దీనికి ముందస్తు ప్రచారం సమన్వయం చేయాలని ఆదేశించినట్ట. మరి యూరియా యాప్ అట్టర్ ఫ్లాప్ ఏదన్నా ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమం అంటే అది యూరియా యాప్. ఫస్ట్ ప్రైజ్ ఇస్తాం తుమ్మల నాగేశ్వరరావు గారు. మేము చెప్పింది తప్ప అంటే దేనికంటే దాని చర్చకు సిద్ధం. ఏడంటే ఆడ, ఎప్పుడంటే అప్పుడు. రైతుగా చెప్తున్నా నేను. నీకు బుద్ధి జ్ఞానం లేకపోతే నువ్వు రాపిస్తావు, కానీ చెప్పేటందుకు మాకని అనిపిస్తుంది కదా. మీరు ఎన్నిసార్లు తలకాయ పట్టుకున్నారు, ఎన్నిసార్లు చెప్పినాం. దున్నపోతు మీద నీళ్ళు పోసి దున్నపోతు కన్నా నిలుస్తే కానీ మీకు నిలుస్తలేదు అని తిట్టినా. రైతుని ఏడిపించినోడు బాగుపడరా సన్నాసి, రైతుని ఏడిపియకురి రైతుని బాధ పెట్టకురు అని చెప్తే, అరే నాయన రైతు కళ్ళల్లో నీరెట్ట చూడాలని ఓ పథకం పంచారు మీరు. 7వ పథకం, 7 గ్యారెంటీ, రైతుల్ని బాధ పెట్టడం అనే పథకం. మీరు చెప్తారు సకమైన సంసారం అమ్మ, మా అంత పత్తిత్తు లేరమ్మా అని చెప్తావి. మొఖం పాడుగా నీ మొఖం ఎట్లా ఉంది, మా చెమ్మూరు ముఖం ఉన్నట్టు. ఇక ఇదొక ముచ్చట చూడరా. మేడారంపై తప్పుడు ప్రచారం జరుగుతుందంటే మనం పొద్దుగాల ఒక వార్త చెప్పినాం, మీకు గుర్తుందా? ఉన్నట్టుంది ఆగ్రహం. సో మేడారంలో ఒక ఆడబిడ్డ పైన 13 సంవత్సరాల బాలిక పైన మానభంగం జరిగింది అని ఏదైతే చెప్పిరో, ఆ మానభంగం జరిగింది అక్కడే గుడి దగ్గరే జరిగింది అని అయితే సోషల్ మీడియాలో వచ్చిన విషయం ఉందో అది తప్పుడు ప్రచారం అని కొట్టేసింది అక్క. అంటే తల్లుల సాక్షిగా అడవి బిడ్డ అబద్ధం ఆడుతోంది. అడవి తల్లి కడుపులో పుట్టిన అడవి బిడ్డ తల్లుల సాక్షిగా మానభంగం జరిగితే సీతక్క కళ్ళు కబోది అయిందేమో నాకు తెలియదు, కానీ ఆ తల్లుల కళ్ళు ఉన్నాయి. సమ్మక్క సారక్క కనిపించింది. నీ కళ్ళు కబోది అయినేమో మాకు తెలియదు అక్క, నీ కళ్ళ కనపడకపోవచ్చు. ప్రజలు చెప్తే
తప్పుడు ప్రచారమా? ఏది నీయస ఉంటే వాళ్ళు చెప్పేదే మంచి ప్రచారమా? బాజాప్తా ప్రజలు చెప్తా ఉంటే ఇదంతా యూట్యూబ్ ఛానల్ చేపిస్తున్నాయి. ఈయనేనా శంకర్? రేపు ఇంకో కేసు పెట్టి ఓ లారీ అమ్ము, ఓ లారీస్కి అమ్ము, ఇంకో కేసు పెట్టించి రేపు ఆఫీస్ ఖాళీ చేపి. ఎందుకంటే ఒక ఆడబిడ్డ మానవ ప్రాణాల మీద ఇంత పెద్ద అఘాయిత్యం జరిగితే ఏ మాత్రం కూడా ఏ పేపర్లో రాకుండా కవర్ చేస్తే ఆ ఒక్క యూట్యూబ్ ఛానలే కదా రాసుకొచ్చింది. మరి అందుకే బాధ అయింది అక్కకు. సో ఇప్పుడు అక్క స్పందించింది. ఇగో మంత్రి సీతక్క, మేడారం జాతరపై కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏమని తప్పుడు ప్రచారం చేశారు? 13 సంవత్సరాల బాలిక పైన మానభంగం జరిగిన తప్పుడు ప్రచారమా? తప్పుడు ప్రచారమా? మీ కళ్ళకు తెలియదా? మీ పోలీసులకు తెలియదా? మీ అధికారులకు తెలియదా? ఇప్పుడు ఎవరింటి బిడ్డో కాబట్టి నీ కడుపు నొప్పి లేస్తలేదు. నీ కడుపు కాదు కాబట్టి. అది నీ కడుపులో పుట్టిన బిడ్డే అయితే నువ్వు ఈ మాట మాట్లాడుతువాక ఒక ఆడబిడ్డగా. ఎంత ఏం పెద్ద హోదా అక్క! మనిషి విలువలు, మానవత్వ విలువలు, ఒక ఆడబిడ్డగా ఉండాలన్న విలువలు నువ్వు కోల్పోయినప్పుడు నువ్వు మంత్రివి అయితే ఏంది, ఇంకా నువ్వు ఏదైతే ఏంది, ఆ మానవ విలువలకు గౌరవం ఇవ్వనప్పుడు ఇంత రాజకీయ అవకాశం వల్లమా? జరిగిందని అవునా? జరిగింది, విచారణ చేస్తున్నాం, తప్పైంది, చెప్తే నీ కిరీటం నువ్వు కింద పడుతుందా? దోషులు శిక్షిస్తాం, ఉరి శిక్షలు వేస్తాం, ఎన్కౌంటర్ చేస్తాం చెప్పు. ధైర్యం కలదానం అయితే మీ అన్నే కదా రాకిట్ల పైన రాకిలు కడతావు కదా, కోరిక కోరు. నా తల్ల సాక్షిగా మానభంగం చేసిన కుక్కల్ని ఉరి శిక్ష లేదామని అడుగు. ఎన్కౌంటర్ చేసి కుక్కల్ని కాల్చేసినాడు, కాల్చి పెడతాను చెప్పు. ఆ ధైర్యం లేక నువ్వు మొత్తుకుంటే అబద్ధం నిజమవుతుందా? నిజం అబద్ధం అవుతుందా? ఈసారి జాతరకు మరింత ఎక్కువ మంది హై క్లాస్ ప్రజలు వచ్చారని చెప్పిరట. హై క్లాస్ వాళ్ళు వచ్చి లో క్లాస్ వాళ్ళు మానభంగాలు చేసిరు అని అది కూడా మరి చెప్పు. మరి హై క్లాస్ వాళ్ళు వస్తేంది, లో క్లాస్ వాళ్ళు వస్తేంది? దేవుని కాడు భక్తులు వచ్చిర్రు. అక్కడ హై క్లాసా లో క్లాసా కాదు, వచ్చినోడు ఎట్టు వచ్చినోడు అట్నే ఇంటికి పోయిందా లేదా అది కావాలి ప్రజలకు. అక్కడ ఏముంది, ఊరి దేవుళ్ళే కదా అని వ్యాఖ్యానించిన పూజారులు, పీఠాధిపతులు జాతరకు వచ్చిన జనాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. వీరి వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏది కొన్ని రాజకీయ పార్టీలకు మరి సమ్మక్క సారక దేవుళ్ళు ఏం కాదా? కేసీఆర్ జాతరకి ఏం పోలేదా? నువ్వే తీసుకపోదు కదా అక్క. నీ ప్రభుత్వంలో నువ్వు మంత్రిగా ఉండగా నువ్వు జాతర చేయంగా ఆ తల్లుల సాక్షిగా మన కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యంలో ఒక ఆడబిడ్డ పైన మానభంగం జరిగింది. బరాబర్గా దానికి సంబంధించిన ఆధారాలు సోషల్ మీడియా ప్రజలు చెప్తున్నారు. నీకు ఒప్పుకునే ధైర్యం లేదు అంతే. ఇక ఇంకేంది, వాళ్లకు సంబంధించిన కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లు సైతం మేడారంపై విష ప్రచారం చేస్తూ ఫైర్ అయింది. మేమేనా? మహేష్ గాడా, శంకర్ గాడా, ఇంకోడా ఎవరు చేసిండక్క? నువ్వు ఒక్కదానివే మంచి ప్రచారం చేస్తున్నావు. మసిపూసి మాడికాయ చేసినావు, జనాలని దాచిపెట్టాలని చూసినావు. అది బయటపడతాలకి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ లంగాలంటాను. మన వరకు వస్తే అవతల మీద పడగాల్సి మీద మనకు వెనుతోని పెట్టిన విద్య మన కాంగ్రెస్ తల్లి లాంటి పార్టీకి తెలియదేవు దక్క. సో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మీద పడ్డది. జాతరకు ముందే ఓ స్వామి చెప్పినంట, వేడుకల్లో ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రచారం చేశారన్నారు. ఓ స్వామి ముందే చెప్పినట ఆ ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రచారం చేశాట. అబ్బా ఏం చెప్పినా జాతకాలు నేర్చినావక్క నువ్వు అడవి బిడ్డ లెక్క జాతకాలు నేర్చి మానభంగం జరగపోయినా జరుగుతారని ప్రచారం చేసిరు యూట్యూబ్ ఛానళ్ళని ముందే స్వామి గారు చెప్పేసిరు. అక్కగారు ఇప్పుడు సెలవిస్తారు. దొంగ దొరికినాక దొరికితే దొంగట, దొరకపోతే దొరట. దొరకడంలో దొర లెక్క ప్రవర్తించింది, దొరికినాకనే దొంగ లెక్క మాట్లాడుతుంది. ఇంకేంది, దేవుణ్ణి మంచి మనసుతో నమ్ముకోవాలని ఇంటి ఇలవేల్పుగా ఉన్న దేవతలు ఇప్పుడు ప్రపంచ దేవతలుగా మారారని చెప్పింది. మొత్తానికైతే యూట్యూబ్ ఛానల్ కోసం అక్క మాట్లాడింది. యూట్యూబ్ ఛానల్ మాన ప్రాణాలు పోలే అక్క. యూట్యూబ్ ఛానల్ మానభంగాలు జరగలే. ఈ రాష్ట్రంలో ఒక బిడ్డ పైన మానభంగం జరిగింది. మా ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంది, నీ ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంది, నువ్వు ఒక ఆడబిడ్డవే. తల్లుల ఆత్మగౌరవం గురించి
మాన ప్రాణాల గురించి మాట్లాడుతున్నాం. నీ కళ్ళు ఓరకపోతే మేమేం చేయలేం, నీ కన్ను కనపడకపోతే మేమేం చేయలేం. కానీ నిజం మాట్లాడితే తప్పటి ఎట్లా? ఇవో సుప్రీంకోర్టు కూడా చెప్తాంది భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది, బరాబరుగా నువ్వు అక్రమ కేసు పెడతావు, మీ రేవంత్ రెడ్డికే చెప్తాను. మరి పెట్టు, మళ్ళీ ఇంకొక కేసు పెట్టు. నిన్న మనం ఒక ఆయన ఎక్కడన్నా పెట్టిండు, నువ్వు పెట్టు. అదే కదా మీరు చేయగలిగేది. సో ఇది మన సీతక్క గారు అక్కగారు చేసిన కామెంట్లు. మరి ఇక మీరు నమ్మితే నమ్మురే, నాకేం తెలియదు. సో అక్క అయితే ఒప్పుకోవట్లేదు, మానభంగం ఏదో జరిగిందంట ఇండైరెక్ట్ గా.